కోట శ్రీనివాసరావు గారు వారి మరణం నాకు తీవ్రమైనటువంటి ఆవేదన బాధను కలిగించింది. నేను హర్యానా గవర్నర్గా ఉన్నప్పుడు నాకు 2 సార్లు ఫోన్ చేసి నాతో చాలా విషయాలు చర్చించారు. నేను అప్పుడు చెప్పాను, మీరు ఆరోగ్యం బాగా చూసుకోవాలి. కానీ ఏదేమైనా వారి మరణం అనేది మన తెలుగు ప్రజానీకానికి, తెలుగు రాష్ట్రాలకు ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు ఒక ప్రముఖ సినీ నటుడే కాదు, ఆయన గొప్ప దేశభక్తుడు, జాతీయవాది. జాతీయ భావం కోసము ఆయన రాజకీయాల్లో వచ్చారు, ఎమ్మెల్యేగా అయినారు. సినిమాల్లో కూడా ఆయన నటించినటువంటి ఏదైతే విలన్ యొక్క ఉన్నటువంటి పాత్ర ఉందో అది చాలా ప్రజలకు చాలా ఆకట్టుకున్నటువంటి విషయం. అలాంటి గొప్ప నటుడు, నాకు ఆత్మీయమైన మిత్రుడు. ఆయన రాజకీయ రంగ ప్రవేశమైనప్పుడు నేను ప్రముఖమైన పాత్ర వహించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ విషయంలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా స్పందించినారు. ఆయన ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రజలకు చాలా గొప్ప సేవలు అందించినారు. ఆయన మరణం పట్ల నేను నా యొక్క ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబం కూడా ఈ యొక్క పరిస్థితులు తట్టుకోవడానికి కావాల్సినటువంటి శక్తినివ్వాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ కోట శ్రీనివాసరావు గారి మరణం తెలుగు ప్రజలకు, 2 తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా భావిస్తూ జాతీయవాదులు, జాతీయ సంస్థలకు కూడా ఆయన మరణం ఓ గొప్ప లోటు అని నేను భావిస్తూ ఉన్నాను.